ఇందాక నేను మెయిన్ చెప్పడం మర్చిపోయినా ఆలోచన మాటల్లో. దామోదర్ ప్రసాద్ గారండి అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సూర్యకళ గారు. ఎందుకంటే ఐ నీడ్ టు స్పీక్ అబౌట్ దమ్. సార్ నిజం చెప్తున్నానండి, ఇండస్ట్రీలో బయట నుంచి వచ్చినప్పుడు మమ్మల్ని హీనంగా చాలా ఇబ్బందులు పట్టి, కొంతమంది ఏమో మిస్గైడ్లు చేయడానికి చాలా పిట్ ఫాల్స్ నరకం చూసి చిరాకు కూడా పుట్టే టైంలో దామోదర్ ప్రసాద్ గారిని కలడం జరిగింది. ఎస్పెషల్గా నలుగురు కూడా ఒక్కటే మాట అన్నారండి, ఎవరన్నా సరే సినిమా కదా ఇంకా డబ్బులు పెడదాం తీయండి అనలా. ఎందుకు వచ్చారయ్యా సినిమా ఇండస్ట్రీ 5% సక్సెస్ రేటు, మీరు ఎందుకు తీస్తున్నారు, కెరియర్ కదా అని గైడ్ చేశారు. నిజంగా అన్నట్టే. ఆయన మాటలు కొంచెం హార్ష్గా అనిపించవచ్చు, నేను కూడా ఫస్ట్ టైం విన్నప్పుడు చాలా హార్ష్గా అనిపించింది కూడా అబ్సల్యూట్ ఫ్యాక్ట్ అండి. ఆయన ఇచ్చిన గైడెన్స్, ఎందుకంటే ఒక యూనో సీలో స్టామ్ వస్తున్నప్పుడు అటు ఇటు ఎగురుతున్నప్పుడు లిటరల్ గా ఆ మాటలు ఎలా ఉన్నా సరే లిటరల్ గా యాజ్ అ టైం టు టైం గైడెన్స్ ఇచ్చారండి. దట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఈ ఇండస్ట్రీలో మేము చూసిన తర్వాత, అండ్ దట్ మీన్స్ ఎ లాట్. అండ్ ఇండస్ట్రీ కొత్తగా వస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నా, ఎవరు పడితే వాళ్ళు నమ్మద్దు, ట్రస్ట్ రైట్ పీపుల్. అండ్ ఇంకొక స్పెషల్ పర్సన్ అండి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సూర్యకళ గారు, ఆయనతో వచ్చారు, కింద కూర్చున్నారు. షీ హాస్ బీన్ అ వెరీ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ అండి. ఎందుకంటే ఆయన ఫుల్ బిజీ ఉన్నా సరే, ఎప్పుడైనా టైం టు టైం అయినా కలాలన్నా సరే, షీ యూస్ టు ఆల్సో గైడ్ ద ఎంటైర్ టీమ్. దీస్ టూ ప్లేడ్ అ వెరీ పివోటల్ రోల్. 2 సంవత్సరాలు మాకు చాలా చాలా గైడెన్స్ ఇచ్చారు. సో సార్, వాళ్ళు మిమ్మల్ని గాడ్ ఫాదర్ ఇవి అన్నా సరే ఎటువంటి తప్పు లేదు. యూ హ్యావ్ బీన్ అబ్సల్యూట్ జెమ్ ఆఫ్ ఎ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.